చాయిస్ బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. వెంకటరమణ గోవిందా గోవిందా. చేసేది మున్సిపాలిటీ ఉద్యోగం, ఏదో ఎవరెస్ట్ శిఖరం ఎక్కేవాళ్ళగా పొద్దున్నే దైవ ప్రార్థన ఒకటిను. చిరంజీవ చిరంజీవ. అలా దైవ దూషణ చేసే వాళ్ళకి ఆ పాడుతుములు ఆ పాడుదొగ్గులు వస్తాయి. సర్లే ఈ ఫైల్ ఇక్కడ పెట్టిన వెళ్ళరా? నేనేనయ్యా. ఎందుకు పెట్టావు? పాపం యాదగిరి గారి కాంట్రాక్ట్ ఫైల్ అండి. మీరు సంతకం పెడితే. ఏంటి పెట్టేది? చెవులో పూ చేతిలో ప్లేటు. ఆ సూపరింటెండెంట్ గారి సంతకం అది వెళ్ళి పెట్టించు. విన్నా, అంతా విన్నా. ముందు ఆ పెద్ద మనిషి సంతకం పెడితేనే గానీ నేను సంతకం పెట్టనని చెప్పు. తీసుకెళ్ళు. అలాగేనండి. నేను విన్నాలేవా, నాకేం చెవులేదు. ముందు సంతకం అక్కడ పెట్టించు. నేను ఇన్ని మాటలు మాట్లాడను. సంతకం పెట్టాలంటే తీసే ఎక్కడి నుంచి. మనిషికో మాట కొట్టుకో దెబ్బ అన్నారు. అక్కడ సంతకం పెట్టించమన్నా తీసుకెళ్ళు. ఆ సామెత మాకు వచ్చు, ఆ సామెత మేము అన్నామని చెప్పు. తీసుకెళ్ళి ఇక్కడి నుంచి ఫైలు. నేను చెప్పేస్తాను, తీసుకెళ్ళమని చెప్పారా? తీసుకెళ్ళావు. నిన్ను నరికేస్తా. తీసే చెత్త ఫైలు, ఈ చెప్ ఫైలు, చండాల ఫైలు, కాస్టవ్ ఫైలు, నికృష్ట ఫైలు, మనస్ట ఫైలు, పాపిష్టి ఫైలు, దరిద్రం ఫైలు, దౌర్భాగ్య ఫైలు. రాముడు అలసిపోయావురా. బయటకు వెళ్ళి ఓ మంచి ఇరానీ ఇట్టి కొడదామా? పద. మౌనిక, ఇవాళ మీ రిజల్ట్స్ వస్తాయనుకుంటా. అమ్మా, చెల్లాయి పరీక్ష తప్పితే మా ఇద్దరికి ఒకేసారి పెళ్లి చేసేయండి, ఖర్చులు కలిసి వస్తాయి. నువ్వు కొంచెం ఉప్పు కారం తగ్గించుకోవాలి. ఎందుకు? పెళ్లి అనే నసదగ్గడానికి. వెళ్ళి మీ నాన్న పూజకి ఏం కావాలి ఏర్పాటు చెయ్యి. నేనెందుకు చూడాలి? ఆయన గారు ఎప్పుడు అన్నయ్యల పరీక్షలు పాస్ అవ్వాలని పూజలు చేస్తారే గాని నా పెళ్లి త్వరగా జరగాలని ఒక రోజైనా చేశారా? పీనట్టు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. స్వామి, నా రెండో కొడుకు రాజా, నీకు తెలుసు కదా, వాడికి ఇవాళ రిజల్ట్స్ వస్తున్నాయి. వాడికి నువ్వు ఎలాగైనా స్టేట్ ఫస్ట్ వచ్చేలా చేయాలి. వాడు కనుక స్టేట్ ఫస్ట్ వస్తే డాక్టర్స్ చదివిస్తారు. నీ పేరును ఒక హాస్పిటల్, నీ భార్య పద్మావతి పేరును ఒక మెటర్నిటీ వార్డు కట్టిస్తాను. వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, ఏడుకొండలు అనే పేర్లున్న వాళ్ళందరికీ ఉచితంగా మందులు ఇప్పిస్తాను స్వామి. ఆ మౌనిక, అదే నా రెండో కూతురు, దాని అదృష్టం కూడా వీడికి ట్రాన్స్ఫర్ చేయి స్వామి. ఆడపిల్లకి చదివేందుకు? ఆడదాని మూలంగానే కదా నువ్వు కొండ కూర్చున్నావు, ఇప్పటికీ వడ్డీలు కడుతున్నావు. ఆ పొజిషన్ నాకు రాకుండా చేయి స్వామి. మా వారి నెంబరు 70261, టోటల్ 7. నీ నెంబరే స్వామి. ఏమండి, మౌనికి నెంబర్ కూడా చెప్పండి. వీల్లేదు, అది చస్తే పాస్ అవుతావు. పోనీ నేను పూజ చేసుకుంటాను, మీరు తప్పుకోండి. ఆహా, ఆడవాళ్ళ రికమెండేషన్ లో ఆయన నందు కదు స్వామి. అదేమన్నా ఇంగ్లీష్రా రిజల్ట్స్ వచ్చిన పేపరు తొందరగా చూడండి రా. నాకు అసలు టెన్షన్ గా ఉంది. పెళ్లి పందిరి అసలు పేపర్ ఎక్కడ? దీనిలో లేదు నాన్న, మౌనిక దగ్గర పేపర్ ఉంది, దాంట్లో ఉంటుందేమో. రండి, వెతుకున్నానా? దేవుడికి దండం పెట్టుకుని చూడండి. ఆడపిల్ల మహాలక్ష్మి, ముందు దాని నెంబర్ చూడండి. మాకు తెలుసు. ఇదిగో ఇక్కడుంది. వరుడికి 50 ఏళ్ళట. ముసలాడు. రాజా, నీ నెంబర్ కనపట్టలేదేమిట్రా? ఒకవేళ అది లాటరీ టికెట్ నెంబర్ ఏమోనండి. వీడు స్టేట్ ఫస్ట్ వచ్చి ఉంటాడు నాన్న, ఫ్రంట్ పేజ్ లో చూడండి. అంత కష్టపడి చదివితే నెంబర్ లేకుండా ఉంటుందా? ఈ చివరుందేమో చూడండి. చూసారే, 1 10 సార్లు చూసా. నెంబర్ ఉంటేగా కనపడటానికి. అంటే నేను తప్పినట్టేనా నాన్న? నేను తప్పనన్నా, వాళ్ళే నా మార్కులు తప్పుకుని ఉంటారు. అవును, నేను కూడా అదే అనుకుంటున్నాను. కొందరు పాపిస్ట్ కళ్ళు పడితే అంతే. వీడి ఫెయిల్ అయితే దాన్ని తిడతారేమిటండి పాపం. దాని నెంబర్ ఉందేమో చూడండి. ఏమిటో చూసేది? అదేమన్నా పెద్ద సరస్వత పాస్ అవడానికి? దానికి ఇక వంటిల్లు అంతకినేలే గతి. మరి పెళ్ళో? మీ నాన్న అలాగే మాట్లాడతారు, నువ్వు బాధపడక. రాత్రి మౌళ్ళు చదివిన వాడికే దిక్కు లేదు. రై, నువ్వేం బాధపడకరా. పెద్ద భవిష్య పోతే పోయింది, మళ్ళీ చదువుతుంది కానీ. ఓకే. అసలు దీన్ని చదువుకు పెట్టే ఖర్చుతో వీడికి ప్రైవేట్ చెప్పిస్తే స్టేట్ ఫస్ట్ వచ్చి ఉండేవాడు. నేను పాస్ అవుతాను తెగ ఎగిరిపెట్టావు కదా. ఇప్పుడు ఏమైంది? క్షౌరం అయిపోయింది. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ప్రతి ఆదానికి అంత అయిపోవాలనే. చదివించాలి కానీ ఏమేవ్, నేను తలంటి పోసి మూల కూర్చోబెట్టు. నమస్కారం సార్. నమస్కారం. రామచంద్రయ్య గారు అంటే నేనే. మీరు అయితే మళ్ళీ నమస్కారం సార్. నా పేరు విద్యాపతి, నేషనల్ ఎడ్యుకేషనల్ అకాడమీ ప్రిన్సిపాల్ని. మౌనిక మీ అమ్మాయి కదా? అవును. ఎందుకు? బహుశా పెళ్లి సంబంధమేమో. ఇదిగో ఇదే మా చెల్లెలు మౌనిక. ఏమిటండి ఈ ఫోటోలు హడావిడి? కంగ్రాచులేషన్స్. దేనికి?
మీ అమ్మాయి మౌనికి ఎంసెట్ పరీక్షలో స్టేట్ ఫస్ట్ వచ్చిందండి. అబద్ధం, అది రావడానికి వీల్లేదు. కష్టపడి చదివిన వారు తప్పడం, జులైగా జరిగింది పాస్ అవడమా? మోసం, అన్యాయం, అక్రమం. కాదండి, నిజం. నేను ఇప్పుడే విద్యామంత్రి గారితో కూడా మాట్లాడొస్తున్నాను. అమ్మాయి నెంబర్ ఫ్రంట్ పేజీలో వేశారు, కావాలంటే చూడండి. ప్రెస్ వాళ్ళు కూడా వచ్చారు అమ్మాయిని ఇంటర్వ్యూ చేయడానికి. మేడం, ఎంసెట్ లో స్టేట్ ఫస్ట్ వచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఆడదానికి చదువు అవసరమని గుర్తించిన నాన్నగారు నాకున్నారని గర్వపడుతున్నాను. మీ నాన్నగారు మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసేవారా? ఎంత చేసేవారో నాకు తెలుసు, ఆయనకు తెలుసు. పాపం ఆయన ఎప్పుడు ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకోమంటారు. మీరు అభిమానించేవాళ్ళు మేడం? నన్ను ద్వేషించేవాళ్ళు. చివరగా మేడం మీ జీవితాశయం ఏమిటో చెప్తారా? పెళ్ళి. పూల మొక్క నీ భవిష్యత్ ఏమిటి అని అడిగితే ఏం చెప్తుంది? తోటమాలిని అడగమని మౌనంగా చూస్తుంది. అంటే స్వతంత్రం దేశానికి వచ్చింది కానీ ఆడదానికి రాలేదని నమ్మేవాళ్ళు మా నాన్నని ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే చదువుకోవాలనే పంతం నాలో పెంచింది మా నాన్న. తలంటు పోసి మూలన కూర్చోబెట్టి చాదస్తపు భావాలను గుర్తు చేసే ఆయన ఓ విప్లవ విచిత్ర తండ్రి. మేడం, స్టేట్ ఫస్ట్ వచ్చిన మీరు? డాక్టర్ చదువుతాను. కనపడే రోగాలు కనపడని రోగాల్ని బాగు చేస్తాను. మీ ఇంటర్వ్యూ అయిపోయిందా? ఇక దయచేయండి. అయ్యా, మీరు నాకు సహాయం చెయ్యాలి. ఏం చేయమంటారో చెప్పండి. ఈవిడ గారు పాస్ అయినట్టు గోడలకి వాల్ పోస్టర్లు అంటించమంటారా? అందుకు మా కాలేజీ ఉంది కదండి. అమ్మాయి మా కాలేజీలో చదివినట్టు, మా కోచింగ్ వల్లే అమ్మాయి స్టేట్ ఫస్ట్ వచ్చినట్టు అమ్మాయి ఫోటో వేసుకుని ప్రచారం చేసుకుంటాం. సొమ్ము నాది, షోకు మీద వీల్లేదు. షోకు మీకు ఉంది సార్, అందుకు బహుమానంగా 50,000 రూపాయలు ఇచ్చుకుంటాం. 50,000? ఇంకేం మాట్లాడకండి సార్, కావలిస్తే లక్షిస్తాం. అంతసేపు వెతికావు, నీ రిజల్ట్స్ నీకు తెలియలేదమ్మా? ఇదిగో ఉంచండి. నా రిజల్ట్ నాకెప్పుడో తెలుసమ్మా. నేను వెతికింది అన్నయ్య నెంబర్ని. నా బంగారు తల్లి. సరస్వతిని వెతుక్కుంటూ లక్ష్మి వచ్చింది. నేను నా చదువు శత్రురాజులను జయించాం. నేను గెలిచాను.